చాలా రోజుల తర్వాత ఒక బీసీ అనేటువంటి నిదానం తెర మీదకి వచ్చింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీసీ కులగన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు. సో ఇక్కడ నుంచి ఒక రూట్ మ్యాప్ వేసినాం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఎట్లా చూస్తారు ఈ బీసీ కులగణకు సంబంధించి, వర్గీకరణకు సంబంధించి? ఒకటి చెప్పాను, ఈ బీసీ కులగణ కానీ వర్గీకరణ కానీ ఆర్గ్యారెంటీ లాగా ఆత్మ లేని శరీరం, నిబద్ధత లేని ప్రక్రియ. అది కులగణన కంటే ఎక్కువ రాజకీయ గణన అని మనం చెప్పచ్చు. అన్ని రంగాల్లో టోటల్గా విఫలమైన కాబట్టి గతంలో హైడ్రాతో డిమాలిషన్ కింగ్గా పేరు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు డైవర్షన్ కింగ్గా పేరు తెచ్చుకుంటాడు. అంతమించి ఏం లేదు. వాళ్ళకి చట్టబద్ధత కానీ నిబద్ధత కానీ ఏమాత్రం లేనటువంటి పార్టీ ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో విఫలమైనబట్టి చర్చను పక్కదోవ మర్చించడానికి చేసే ప్రక్రియ. మీరు ఒక బీసీ నేతగా ఇన్నేళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎట్లా చూస్తారు? అంటే కులగణనకు సంబంధించి ఏ ప్రభుత్వాలు చేయలేదు, మేము ఒక స్టెప్ ముందుకేసి కులగణన జనగణనకు సిద్ధమవుతున్నాము, అవసరమైతే బీజేపీ కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తారు. నేను ఒకటి చెప్పను, నేను డాక్టర్ని కాబట్టి నా భాషలో తప్పుడు వైద్యం వల్ల వ్యక్తికి నష్టమైంది. ఓకే, ఎట్లా ఉంటుంది అంటే సింపుల్గా హార్ట్ అటాక్ వస్తే పైల్స్ ఆపరేషన్ చేసినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన తప్పంటారా? ఖచ్చితంగా కులగణ అది నిబద్ధత లేదు. ఎందుకంటే వాళ్ళ కుట్ర ఏంటంటే ప్రధానంగా మేనిఫెస్టోలో పెట్టినట్లు రాజకీయంగా వాళ్ళు మోడీ గారిని ఏది అనటానికి లేదు. ఓకే, కులగణన చేసినట్లే చేసి అంతిమంగా రిజల్ట్ ఏం చూపెట్టారు? బీసీ సంఖ్యని 56% నుంచి 46% పడగొట్టారు. రేవంత్ రెడ్డి గారి నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేం కదా. నెంబర్ 2, ముస్లింలను బీసీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు కుట్రపూరితమైనది కదా. ఇందులో ఫలితం ఏమి రాదు. ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్స్కు రాజ్యాంగం వ్యతిరేకం, కోర్టులు వ్యతిరేకం. బీజేపీ పచ్చి మతపరమైన వ్యతిరేకం, అందులో డౌట్. నువ్వు అసలు మతమైన మారినావు. హిందూ మతంలో కుల వ్యవస్థ వల్ల వివక్ష ఉంది, ఒత్తిడి ఉంది, గనే కదా మారినావు. నీకు ఇస్లాంలో ముస్లిం దాంట్లో మా కులాలు ఉన్నాయని ఎవరు చెప్పరు కదా. కానీ ఇంకా కూడా అందుకొరకు అది ఆత్మ లేని శరీరం లాంటిది. 100% బీసీలను మోసం చేయడానికి జరిపే కుట్రగా మనం చూడాలి. అంతిమంగా అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు సరే కాంగ్రెస్ చేసిన కులగణన తప్పులో తడక అనుకుందాం, లేకపోతే బీసీలను తగ్గించింది అనుకుందాం, లేకపోతే ముస్లింలను అందులో కలిపింది అనుకుందాం. కానీ దేశంలో ఇతర రాష్ట్రాల్లో మీరు అంతా అధికారంలో ఉన్నారు కదా, బీజేపీ అధికారంలో ఉంది, ఎందుకు అక్కడ కులగణన చేయలేకపోతుంది అనేది కాంగ్రెస్ ప్రశ్న. సో మీరు చేయొచ్చు కదా కరెక్ట్గా. ఇప్పుడు కాంగ్రెస్ అనేది అత్యధికంగా ప్రభుత్వంలో ఉన్నది ఎవరు ఉన్నారు? 50 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ నెహ్రూ ఫస్ట్ కాకా కలేల్కర్ కమిషన్ బీసీ రిజర్వ్ కల్పించాలంటే చెత్తబుట్టలు వేశారు. అంబేద్కర్ గారు క్యాబినెట్లో రిజైన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు రిజర్వేషన్ పెట్టాలంటే నెహ్రూ గారు ఒప్పుకోలేరు. అంబేద్కర్కి అప్పుడే క్యాబినెట్ నుంచి రిజైన్ చేశారు. ఇందిరాగాంధీ ఉన్నంతకాలం అసలు బీసీ పదం వినటానికి ఇష్టపడలేదు. ఇదే రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, మీరు గుర్తుంది ఒకసారి వీడియో చూడండి, ఇది విధ్వంసకరమైనటువంటి విభజనకరమైనటువంటి ప్రతిపాదన మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్లు. 75 సంవత్సరాల్లో ఉమ్మడి తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 50 సంవత్సరాలు పాలిస్తే ఒక్కసారన్నా బీసీని ముఖ్యమంత్రి చేసిందా? ఒక్కసారి. ఎందుకంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ చేయమని నేను చెప్పలేదా? చేయమని గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో 2011లో సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని చేసింది కదా దేశవ్యాప్తంగా. కులగణనతో మన సెన్సస్తో పాటు చేసింది. ఆ డాటా బయట పెట్టారా? పెట్టలేదు. ఆ డాటా తెప్పిస్తే నీకు ఒక బీసీలకు రక్తం మరిగిపోతుంది. దేశం మొత్తంలో వివిధ రూపాల్లో ఉన్నటువంటి 2500 కులాల్ని 1,06,000 కులాలకు ఉన్నట్లు చూపెట్టారు. అది చెత్తబుట్టల పేపర్ల కన్నా కొంత
సార్థకత ఉంటుంది. సో ఇలాంటి ప్రక్రియ చేసి, ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి, చెయ్యాలని మేము కూడా కోరుకుంటాం. మా యొక్క అధిష్టానం కూడా దాని మీద చర్చ జరుగుతుంది. కానీ దీన్ని చేయటం వల్ల ఇలాంటి మళ్ళీ నవ్వుల పాలు కావద్దు అనేది ప్రధాన అంశం. అందుకొరకే సెన్సస్ కూడా చేయలేదు. కానీ బీసీ ప్రధాని అని గొప్పలు చెప్పుకునే బీజేపీ ఎందుకు బీసీ లెక్కల్ని తీయలేకపోతుంది అనేది కాంగ్రెస్ ప్రశ్న. ప్రధానంగా సూర్యప్రసాద్ కాంగ్రెస్ అనేది మీరు మాట్లాడకండి. ఈ రోజు క్యాబినెట్లో 61% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నాయి. ఏ రిజర్వేషన్ లేదు కదా. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ఇది అనేది కాంగ్రెస్ పార్టీ సొల్లు కబుర్లు చెప్పొద్దు, చిత్తశుద్ధి చెప్పదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.